విలువలతో కూడిన జీవితం, ప్రజాసేవ పట్ల నిబద్ధత, నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించడం వల్లే దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండగలిగానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యసభకు 4సారి ఎన్నికైన సందర్భంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఆయనకు విజయవాడలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. తన రాజకీయ జీవితంలోని ముఖ్యమైన పరిణామాలతో పాటు రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి వెంకయ్య మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించొచ్చని వెంకయ్య నిరూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్య సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మరికొందరిలో సేవాభావం పెంపొందిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనసభాపతి కోడెల శివప్రసాద్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలో ఏ నాయకుడికి ఆల్ ఇండియా లెవెల్లో ఇంత గౌరవం దక్కలేదు. అలాంటి గౌరవం దక్కింది వెంకయ్యనాయుడు గారికి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మనకంటూ ఒక లెగసీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి బ్రహ్మాండమైన వారసత్వాన్ని తనకంటూ తాను క్రియేట్ చేసుకుంటున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అదే ఆయనలో ఉండే చాలామంది కంటే విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, పనిచేసే విధానం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం కావాలి. నాకు జన్మనిచ్చిన ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు రాష్ట్రం కోసం చాలా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల తరఫున కూడా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అందరం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ అదే మరి సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ముందుకు పోతే 2050కి ప్రపంచంలో ఒక అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది. అలాంటి కృషిలో వెంకయ్యనాయుడు గారి పాత్ర ఉంటుంది. అనేక చిక్కుముళ్ళు పార్లమెంట్లో వచ్చినా, పార్టీలో వచ్చినా, దేశంలో వచ్చినా సున్నితంగా తన యొక్క సమర్థతతోటి విడదీయడం మనం చూస్తున్నాం అన్నమాట. వారు మాట్లాడుతుంటే ఆ స్పష్టత కానీ, ఆ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ చూస్తే ఒక మాతృభాషలో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ పరాయి భాషని వారు మాట్లాడుతున్నట్టు అనిపించదు. ఈనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఈ రాష్ట్రం ఒక ఒడ్డుకు చేరాలి అంటే వారి యొక్క కృషి, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ రోజునటువంటి కష్టం, దానికి వారి సహకారం తోడై ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ గురించి కూడా నేను పెద్ద పట్టించుకోవాలి. చాలా మంది వెంకయ్యనాయుడికి పదవి గండం 3 సార్లు కన్నా ఎవరు, నియమం లేదు, నియమం ఉంది, చంద్రబాబు నాయుడుతో కొద్దిగా మంచిగా ఉన్నాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా సహాయం చేస్తాడని. నేను అంత అమాయకుడినా నాకు అర్థం కాదు. నేను ఈ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశాను. నేను వెళ్ళి ఇంకో పార్టీ సహకారంతో నేను కేంద్రానికి ఎన్నికవుతానా, ఆ పరిపాలన చేస్తానా, ఆ ఉద్దేశం నాకు లేదు. వాజ్పేయి గురించి, అద్వానీ గురించి మైక్ అనౌన్స్ చేసిన వెంకయ్యనాయుడు ఒకరోజు అదే అధికార పార్టీకి అధ్యక్షుడై అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్యన కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేస్తాడని నేను ఊహించాను. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గం చూసుకుంటూ స్టేట్ అంతా తిరిగేవాడిని. కానీ ఆ తర్వాత ఆలోచన వచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో మనం పోటీ చేస్తే ఆ స్థానాన్ని పరిమితం అవ్వాల్సి వస్తుంది, సమయం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. అందుకని నేను ప్రత్యక్ష ఎన్నికలు మానేసి పార్టీ కోసమే పూర్తి సమయం ఇద్దాము అనే నిర్ణయం తీసుకొని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ప్రత్యక్ష ఎన్నికల్లో అని. ఎవరైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత రాజకీయాలు మానేయాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. అందుకని ఒక 60-65 ఏళ్ళు అయిపోతే మానేస్తే మంచిది అనుకున్నాను. సో ఈ మోడీ గారి ప్రయోగం విజయవంతం కావాల్సిన అవసరం ఉంది, దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది. అందువల్ల నేను మిత్రులతో చెప్తే వాళ్ళందరూ అదేంటి మధ్యలో ఇదంటే సరే అనుకున్నాను. దానివల్ల ఇప్పుడు ఈ 4వసారి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవచ్చు. అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక ప్రాంతానికి అధ్యక్షుడిగా ఉండలేను. అందుకే ఈ రాష్ట్ర విభజన సందర్భం కూడా చర్చ జరుగుతున్నప్పుడు మిగతా లోకల్ ఎంపీస్ మాడొచ్చు, పార్టీ ప్రెసిడెంట్ మాడొచ్చు, బట్ నేను మాట్లాడడం మంచిదా కాదని 3 రోజుల పాటు మదనపడ్డాను నేను. ఎప్పుడైతే లోక్సభ జరిగిపోయిన తర్వాత లోక్సభలో ఏకపక్షం అయిపోయిందని విమర్శ వచ్చిందో ఇక చూస్తే దాంట్లో ఏమీ లేకుండా పోతుందనే ఉద్దేశంతో గట్టిగా నిర్ణయించుకొని రాజ్యసభలో గట్టిగా మాట్లాడడం వలన ఎంత ప్రయోజనం జరిగిందో అది రాష్ట్రంలో ఉండే ముఖ్యులు అందరికీ తెలుసు. హైదరాబాద్ లాంటి యొక్క నగరాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందామంటే సరైనది కూడా ఆలోచన కాదు. ఈ వికేంద్రీకరణ జరగవలసి ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు విద్యా సంస్థలు రావాలా, ప్రతి జిల్లాకు పరిశ్రమలు రావాలా, ప్రతి జిల్లాలో కూడా అవకాశాలు కనబడాలి. అప్పుడే జనం గమ్ముకుంటారు, పాత రోజులాగా గమ్ముకుంటారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రభుత్వానికి కానీ, అక్కడుండే తెలుగు వాళ్ళకి కానీ, లేదు నేను ఇప్పుడు ఎన్నికైన రాష్ట్రానికి కానీ, అలాగే కర్ణాటక కానీ ఎవరు వచ్చినా సరే ఢిల్లీలో ఎవరు వచ్చినా సరే ఆ మంత్రుల దగ్గరికి వెళ్లకుండా మంత్రిని నా దగ్గరికి పిలిపించి వాళ్ళతో కనిపిస్తున్నాను.